హలో స్టూడెంట్స్, ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ స్టేట్ సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ 5 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాము. చాప్టర్ వైజ్. ఫస్ట్ చాప్టర్, డిస్టింగ్విష్ బిట్వీన్ ఎకనామిక్ డెవలప్మెంట్ అండ్ ఎకనామిక్ గ్రోత్. చాప్టర్ 2, explain the national health policy in HP 2017 and describe the family planning program in India. నేషనల్ హెల్త్ పాలసీ 2017 అనే క్వశ్చన్ ప్రతిసారి రిపీట్ అవుతుంది, తప్పకుండా చదవండి. చాప్టర్ 3, ఎగ్జామిన్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్. ఈ క్వశ్చన్ తప్పకుండా క్వశ్చన్ పేపర్లో రిపీట్ అవుతుంది, మిస్ చేయకుండా చదవండి. ఎనలైజ్ ద కాజెస్ ఫర్ అన్ఎంప్లాయ్మెంట్ ఇన్ ఇండియా అండ్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్. ఇవి రెండు క్వశ్చన్స్. And examine the causes for poverty in India and discuss the consequences of problems of poverty. Causes, consequences of unemployment, causes and consequences of poverty. ఈ 4 క్వశ్చన్స్ నుండి తప్పకుండా ఒక క్వశ్చన్ ఉంటుంది. నెక్స్ట్, ఎక్స్ప్లెయిన్ ద రెమిడియల్ మెజర్స్ ఆఫ్ పవర్టీ అండ్ అన్ఎంప్లాయ్మెంట్. ఇది 10 మార్క్స్కి ఒకసారి అడిగారు, కానీ 5 మార్క్స్లో కూడా రావచ్చు. Examine the causes for inequalities in the distribution of income and wealth. ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఈ చాప్టర్ నుండి. నెక్స్ట్, ఫస్ట్ చాప్టర్ 4, రైట్ ఎ నోట్ ఆన్ నీతి ఆయోగ్. ఇట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, తప్పకుండా చదవాలి. వాట్ ఈస్ ప్లానింగ్? ఎక్స్ప్లెయిన్ బ్రీఫ్లీ డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఆఫ్ ప్లానింగ్. ఇది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఆన్సర్. నీతి ఆయోగ్ క్వశ్చన్ రాకపోతే ఈ ఆన్సర్ వస్తుంది. Explain the measures taken by the government for balanced regional development. ఇది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్ ఈ చాప్టర్ నుండి. నెక్స్ట్, చాప్టర్ 5, వాట్ ఆర్ ద కాజెస్ ఫర్ రూరల్ ఇండెప్ట్నెస్ అండ్ ఇట్స్ రెమీడియల్ మెజర్స్ ఇన్ ఇండియా. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, తప్పకుండా క్వశ్చన్ పేపర్లో వచ్చే అవకాశం ఉంది. ఎక్స్ప్లెయిన్ ద ఫంక్షన్స్ ఆఫ్ నాబార్డ్. ఇది కూడా ఈ చాప్టర్ నుండి వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వచ్చేసి, స్టేట్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రైజింగ్ పాలసీ. వాట్ ఆర్ ద డిఫెక్ట్స్ ఆఫ్ అగ్రికల్చర్ మార్కెటింగ్ ఇన్ ఇండియా. ఎక్స్ప్లెయిన్ ద షార్ట్ కమింగ్స్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రైజింగ్ పాలసీ. ఈ 3 క్వశ్చన్స్ నుండి ఒక క్వశ్చన్ తప్పకుండా ఈ చాప్టర్ నుండి వచ్చే అవకాశం ఉంది. పాయింట్ అవుట్ ద సజెషన్స్ ఫర్ ఇంప్రూవింగ్ ద అగ్రికల్చర్ ప్రైజింగ్ పాలసీ. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ క్వశ్చన్. చాప్టర్ 6, suggest the measures for survival and growth of small scale industry. Indicate the measures to solve the problems of small scale industry. And next, examine the arguments in favor of privatization. Identify the major industries in India. Identify the major industries in India అనే క్వశ్చన్ మొన్న ప్రీవియస్గా 2025లో అడిగారు, కాబట్టి ఈసారి కూడా అడిగే అవకాశం ఉంది. చాప్టర్ 7, వాట్ ఆర్ ద మేజర్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఎల్ఐసి. ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్, ఈ చాప్టర్ నుండి తప్పకుండా చదవాలి. ఎగ్జామిన్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ టూరిజం ఇన్ ఇండియాస్ ఎకనామిక్ డెవలప్మెంట్. ఎక్స్ప్లెయిన్ వేరియస్ కైండ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఇన్ ఇండియా. డిస్క్రైబ్ ద స్ట్రక్చర్ ఆఫ్ బ్యాంకింగ్ ఇన్ ఇండియా. వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్. వాట్ ఈస్ ద టెరిషరీ సెక్టర్. ఎక్స్ప్లెయిన్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ టెరిషరీ సెక్టర్ ఇన్ ఇండియన్ ఎకానమీ. ఇవన్నీ కూడా ఈ చాప్టర్ నుండి అడిగే అవకాశాలు ఉన్నాయి. వాట్ ఈస్ టెరిషరీ సెక్టర్, ఎక్స్ప్లెయిన్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ టెరిషరీ సెక్టర్ ఇన్ ఇండియన్ ఎకానమీ అనేది ఇంపార్టెంట్ క్వశ్చన్, తప్పకుండా స్కిప్ చేయకుండా చదవండి. చాప్టర్ 8, అసెస్ ద రోల్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఇండియన్ ఎకానమీ. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, దీన్ని స్కిప్ చేయకుండా చదవండి. ఎక్స్ప్లెయిన్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ WTO. Analyze the difference between GATT and WTO. Describe the functions of GATT. ఈ 3 క్వశ్చన్స్ నుండి ఒక క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది, కాబట్టి ఈ 3 క్వశ్చన్స్ని తప్పకుండా చదవండి. చాప్టర్ 9, వై షుడ్ వి ప్రొటెక్ట్ ద ఎన్వైర్న్మెంట్. ఈ క్వశ్చన్ ఎవ్రీ టైం రిపీట్ అవుతుంది, కాబట్టి తప్పకుండా స్కిప్ చేయకుండా చదవండి. డిస్కస్ ద టైప్స్ ఆఫ్ పొల్యూషన్. పాయింట్ అవుట్ ద రీజన్స్ ఫర్ ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్. ఇవి కూడా ఈ చాప్టర్ నుండి వచ్చే అవకాశం ఉంది. చాప్టర్ 10, అనలైజ్ ద పవర్టీ అండ్ అన్ఎంప్లాయ్మెంట్ సిచ్యువేషన్స్ ఇన్ తెలంగాణ. ఎక్స్ప్లెయిన్ అబౌట్ సెక్టోరియల్ గ్రోత్ రేట్ ట్రెండ్స్ ఆఫ్ తెలంగాణ ఎకానమీ.
ఈ 2 క్వెషన్స్ ఈ చాప్టర్‌లో చాలా ఇంపార్టెంట్. ఈ 2 క్వెషన్స్ వచ్చే అవకాశాలున్నాయి కాబట్టి తప్పకుండా ఈ 2 క్వెషన్స్‌ని చాప్టర్ 10 నుండి చదవండి. ఈ వీడియో మీకు చాలా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.